బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్రీడాకారులకు ప్రభుత్వ సాయం పైన రాజకీయమా? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదలటం లేదు. కానీ అవి బూమరాంగ్ అవుతున్నాయి, రివర్స్ తిరుగుతున్నాయి. సెల్ఫ్ గోల్ చేసుకుంటున్న పరిస్థితి కౌశిక్ రెడ్డికి ఎదురైతే టీమిండియా పేస్ బౌలర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్ కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం నజరానా ప్రకటించింది. గ్రూప్ 1 ఉద్యోగాలు ఇస్తున్నట్లు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. క్రీడా రంగానికి సంబంధించిన పలు సవరణ బిల్లులను సైతం సభలో ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఇష్టం వచ్చిన వారికి నజరానాలు, మిగతా వారికి మొండి చెయ్యి అన్నట్లు కాకుండా ప్రతిభకు తగిన ప్రోత్సాహకాలు అందిస్తామని తెలిపింది. అయితే ఈ నిర్ణయాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి స్వాగతించారు. అయితే దీన్ని కూడా రాజకీయం చేయాలని ఆయన భావించారు. ఈ క్రమంలో తనదైన శైలిలో చేసిన ట్వీట్ రివర్స్ అయింది. సిరాజ్, నిఖత్ జరీన్ కు నజరానా నిర్ణయాన్ని స్వాగతిస్తూనే మాజీ క్రికెటర్లు ప్రజ్ఞాను ఓజు, అంబటి రాయుడు, బ్యాడ్మింటన్ స్టార్ గుత్తా జ్వాలా కూడా హైదరాబాద్ లో ఇంటి స్థలాన్ని కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వారిని ట్యాగ్ చేస్తూ కౌశిక్ రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజ్ఞప్తిపై మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వానికి ఆయన చేసిన అభ్యర్థనను తిరస్కరించారు. తనకు ఎలాంటి స్థలం అవసరం లేదని అన్నారు. తాను ప్రభుత్వాన్ని ఎప్పుడూ ఏమీ అడగలేదని, ఏమీ ఆశించలేదు అన్నారు. ఇక క్రికెటర్లుగా తాము ఆర్థికంగా బాగా నిలదొక్కున్నామని, నిజంగా అవసరమున్న క్రీడాకారులను ఆదుకోవాలని కోరుతున్నానంటూ ట్వీట్లో పేర్కొన్నారు. మొత్తానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో పాడి కౌశిక్ రెడ్డి డిఫెన్స్ లో పడ్డారు. ఇలాంటి నీచ రాజకీయాలు మానుకోవాలని సూచిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. రైట్ రాణా, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన ట్వీట్ ని మనం చూస్తున్నాం. అయితే దానికి సంబంధించి రివర్స్ లో అంబటి రాయుడు కూడా ట్వీట్ చేశారు, మాకు ఎటువంటి ఇది అవసరం లేదని చెప్పి. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు రాణా? అసెంబ్లీ సెషన్స్ లో పాడి కౌశిక్ రెడ్డి కొంతమంది క్రీడాకారులని పేర్లు చెప్పి వారు దేశానికి గాని రాష్ట్రానికి ఏ విధంగా పేరు తీసుకొచ్చారనే అంశాన్ని వాళ్ళు ప్రస్తావించారు. దాంట్లో భాగంగా వీళ్ళందరినీ కూడా ఆర్థికంగా పాటు కొన్ని ప్లాట్లు ఇవ్వడము, లేకపోతే అకాడమీలకు స్థాపనకి ప్రభుత్వం ఆదుకోవాలి, ముందుకు రావాలంటూ కూడా కొంతమంది పేర్లు చెప్పారు. దాంట్లో మొహమ్మద్ సిరాజ్ ఇండియన్ క్రికెటర్ పేరు చెప్పాడు. తర్వాత గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ డబుల్స్ సంబంధించిన విషయంలో ఆమె పేరు కూడా ప్రస్తావించారు. ఆ తర్వాత ఇతర సంబంధించిన వ్యక్తుల్ని కూడా కొంతమందిని నిఖత్ జరీన్ కానీ వీళ్ళందరినీ కూడా పేర్లు చెప్పారు. కానీ లాస్ట్ లో అంబటి రాయుడు గురించి ప్రస్తావన ఆయన చేశారు. దేశానికి ఏ విధంగా ఆయన సేవలు అందించారు, పైగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కి ఆయన ఆడినప్పుడు ఎంత పరుగులు చేశారన్న దానిపై కూడా వాళ్ళు కూడా ఆదుకోవాల్సి ఉంటుంది. వాళ్ళకి కూడా ప్రభుత్వ తరపు నుంచి ఇంటి స్థలంతో పాటు అకాడమీకి స్థాపన కోసం కానీ ఇతర దీంట్లో కూడా ప్రభుత్వ సహాయం అనేది వాళ్ళకి కావాలంటూ కూడా ఆయన చెప్పారు. అయితే అది చెప్పిన తర్వాత ఆ అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాన్ని వీడియో ఉంది కాబట్టి ఆ వీడియోని ఎక్స్ లో పోస్ట్ చేసి కొంచెం మ్యాటర్ కూడా రాశాడు, ఆ అపీల్ టు గవర్నమెంట్ అని. దానికి అంబటి రాయుడు ఆ ట్వీట్ చూడగానే వెంటనే స్పందించడం జరిగింది. క్రికెటర్లు ఎందుకంటే ఒక రంజీ నుంచి స్టార్ట్ అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్ కానీ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడేటప్పుడు వాళ్ళు చాలా వరకు కూడా యాడ్స్ ద్వారా కానీ లేకపోతే బీసీసీ నుంచి కూడా భారీ స్థాయిలో కూడా వాళ్ళు ఆర్జిస్తారు. వాళ్ళు ఆర్థికంగా కూడా పురుపుష్టితో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం అందాల్సిన లేదు. కాకపోతే ఇతర క్రీడాకారులు ఉన్నారు కాబట్టి ఇతర అథ్లెట్స్ కానీ, హాకీ కానీ, అలాగే బ్యాడ్మింటన్ కానీ ఇతర క్రీడాకారులు చాలా మంది ఉన్నారు, బాక్సింగ్ అని, వాళ్ళని పైకి తీసుకొచ్చి వాళ్ళకి ఆర్థికంగా ముందుకు వస్తే వాళ్ళకి హెల్ప్ చేస్తే బాగుంటుంది. సో ఏదైతే కౌశిక్ రెడ్డి మా పేర్లు చెప్పి అసెంబ్లీలో ప్రస్తావించి మాకు సాయం చేయమని అడిగారు, ఆ అభ్యర్థిని మేము తోసిపుస్తున్నాము, మాకు ఎటువంటి సహాయం అందవసరం లేదు, మా ప్లేస్ లో ఇతర క్రీడాకారులకి హెల్ప్ చేయండి అంటూ కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. సో ఆ ట్వీట్ చేయగానే ఒక్కసారిగా కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి అభిమానులు కూడా పెద్ద ఎత్తున కామెంట్లు కూడా చేశారు. కౌశిక్ రెడ్డి తీరు పైన కూడా ఎందుకు కావాలని అంబటి రాయుడు పేరు చెప్పి ఇట్లా చేస్తున్నారు, గతంలో మీరు క్రికెటర్లుగా అన్నప్పుడు మీకు ఎవరు హెల్ప్ చేశారు ఏంటి అనేది కూడా క్వశ్చన్ చేశారు. అయితే అంబటి రాయుడు ఎప్పుడైతే రిప్లై ఇచ్చాడో, అంబటి రాయుడు రిప్లై ఇచ్చిన తర్వాత పెద్ద ఎత్తున క్రీడాకారుల నుంచి కానీ అలాగే అతని అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వచ్చింది. ఎందుకంటే కరెక్ట్ టైంలో మీరు మంచి డిసిషన్ తీసుకున్నారు. ఎందుకంటే క్రికెటర్లు ఆర్థికంగా చాలా
బలంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే కెరీర్ లో మంచి టాలెంట్ ఉండి కెరీర్ ఎదగడానికి ఉపయోగపడేలా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే బాగుంటుంది. అలాంటి క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది అనేది కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆల్రెడీ అంతర్జాతీయంగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి ఉన్నటువంటి ఆటగాళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి అండదండలు అవసరం లేదంటూ కూడా ఆయన చేసినటువంటి దీనిపైన కూడా అందరూ హర్షం వ్యక్తం చేసినటువంటి నేపథ్యం. సో ఇదంతా బూమ్రాంగ్ అవడంతో ఇప్పుడు కౌశిక్ రెడ్డి కూడా కింద కామెంట్ సెక్షన్ లో తన కామెంట్స్ కూడా ఆయన ఆఫ్ చేసుకున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ రానా.